హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే నేను ఇక్కడ కొర్రమీను చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని చెప్పి ఒక 1 కిలో వరకు చేపలు అయితే తీసుకున్నాను. ఈ చేపలు మనము కడిగేప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి. లేదంటే మనకు కూర వండినప్పుడు కూడా ఆ నీసు స్మెల్ అనేది అలానే ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే ముందుగానే మనం కడిగేప్పుడు ఈ ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగితే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేను ఇక్కడైతే నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇక్కడ 1 కిలో చేపలకి నేను ఒక 100 గ్రాముల వరకు చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా మనం ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ పైన లేయర్ తీసేయాలన్నమాట, లేదంటే చేదొస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం, ఈ ఉల్లిపాయ మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ల వరకు జీలకర్ర, వీటితో పాటు చెక్క, లవంగ, యాలకులు ఈ మూడింటిని వేసుకొని బాగా వేపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. సో ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ మసాలా మొత్తం రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం చేపలు వండుకునే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలోనే వండుకోండి. కూర చేసేప్పుడు నార్మల్ గిన్నెలో వండితే ఏంటంటే మనకు చేపలు అనేవి చెదిరిపోతాయి అన్నమాట, ముక్కలు ముక్కలుగా. అలా కాకుండా ఈ గిన్నెలో ఏంటంటే వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఎక్కడ వేసిన ముక్క అక్కడే ఉండి మంచిగా మనకు ఉడుకుతుంది. మనం కలిపేప్పుడు ఆ ముక్క అనేది విరగదు. సో ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో నేను చెక్క, లవంగాలు, అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వీటి రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్లో రావాలండి, అంతవరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ ఈ ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలండి. ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంతవరకు మనం దీన్ని వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి ఇదంతా. తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఉంటుంది కదండి, ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా తొక్క తీసి ఈ గుజ్జుని నేను ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు వేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకొని మనకు వాటర్ ఎంతైతే అవసరం ఉంటుందో, అంటే మీకు ఎంత పులుసు అయితే అవసరమో అంతవరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 గ్లాసుల వరకు అయితే వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అంతా బాగా మరగనివ్వాలండి. ఈ మరిగేప్పుడు మనం ఇందులో ఈ చేప ముక్కలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని ఇదంతా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఇది బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ నాకైతే కారము టేస్ట్ చూసుకున్నాను కానీ సరిపోలేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ ఉప్పు, కారం కూడా మళ్ళీ వేసాను. మీరు కూడా ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని అవసరం ఉంటే మళ్ళీ కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. దీన్ని మూత పెట్టి మరగనిచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది మనకు బాయిల్ అయ్యేప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా అంటే ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా మొత్తం చుట్టూ ఇలాగ వేసుకుంటే చేప అనేది మనకు విరిగిపోకుండా ఉంటుంది. మనం ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. అంటే గరిటె పెట్టి మాత్రం అస్సలు కలపకూడదు. ఇలా మనం ఒక టవల్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని మొత్తం ఇలా సైడ్కి అటు ఇటు అనాలి తప్ప గరిటె పెట్టి మాత్రం అస్సలు అనకూడదు. ఇప్పుడు ఇది మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇది ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదండి,
అది ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ కూర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. బయట మసాలా కంటే మనం ఇలా ఇంట్లో రెడీ చేసుకున్న మసాలానే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో మనము కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సో మనకు ఇలా ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నాకు కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా ఈజీ అన్నమాట మనకి చేపల కూర చేసుకోవడం. మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.